హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక అందరూ కూడా సీతారాముల కళ్యాణం కోసం అవని సహా అందరూ గుడికైతే వెళ్తారు. ఇక పంతులు గారు వీళ్ళని చూడగానే ఇక సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక అందరూ కలిసి సీతారాముల విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొని ఇక గుడిలో పెడతారు. ఇక ఆ తర్వాత అక్షయ్ అయితే రే కమల్, కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుంది, ఈ లోపల ప్రదక్షిణాలు చేసిరండి అని అంటూ ఉంటుంది. ఇక పార్వతి ఇక వినగానే అవసరం లేదు అంటూ ఉంటుంది పల్లవి. పార్వతి కోపంగా చూసేసరికి సరే అత్తయ్య, సరే వెళ్తాం అంటూ ఇక ప్రదక్షిణాలు చేయడానికైతే బయలుదేరుతూ ఉంటారు. రాముల వారి కళ్యాణం చూస్తే ఆ సీతారాముల ఆశీస్సులతో పిల్లలు లేని వారికి కూడా పిల్లలు పుడతారని అంటారు. అందుకే ధ్వజస్తంభం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడు నా సంతోషం కోసం లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పావు కదా, ఇప్పుడు దేవుడి దయ వల్ల మనకు పిల్లలు పుడితే అందరూ సంతోషిస్తారు, పద పద అంటూ ఇక పల్లవిని తోస్తూ తీసుకెళ్తూ ఉంటాడు కమల్ అయితే. ఇక ఇది ఇలా ఉండగా, నాన్న సీతారాములకి ప్రతి ఏడాది కళ్యాణం చేస్తారు కదా, మరి నువ్వమ్మా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, వాళ్ళు దేవుళ్ళు కాబట్టి లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం వాళ్ళకి కళ్యాణం చేస్తాం, మనం దేవుళ్ళం కాదు కదా, కాబట్టి వాళ్ళలాగా చేసుకోకూడదు, అర్థమైందా అని ఇక అవని చెప్తుంది. ఇక ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాక, ఇంకా చూస్తావేంటి, వెళ్ళి ప్రదక్షిణాలు చేయి అంటూ ఇక కమల్ అయితే పల్లవిని అరుస్తూ ఉంటాడు. అదేంటి, ఇద్దరిని కలిసి కదా చేయమన్నారు అత్తయ్య అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. పిల్లల్ని కనేది నువ్వు, నాకు దేవుడి మీద భక్తి ఉంది, పెద్దల మీద విశ్వాసం కూడా ఉంది, లేనిది నీకే, నువ్వే ప్రదక్షిణాలు చేయి అని అంటూ ఉంటాడు కమల్ అయితే కోపంగా. ఇక ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది పల్లవి అయితే. బావా, వేడికి కింద గచ్చు కాలిపోతుంది, కాళ్ళు మంటలు పుడుతున్నాయి, నా వల్ల కావట్లేదు అని ఇక అనడంతో, చిన్నపిల్లలు ముసలోళ్ళు కూడా చెప్పులు లేకుండా ప్రదక్షిణాలు చేస్తున్నారు, నువ్వు మాత్రం ఆ మాత్రం ఓర్చుకోలేవా, చేయి అని అంటూ ఉంటాడు కమల్. మొత్తానికి పూర్తి చేసి గుడిలోకి అయితే వస్తారు. ప్రదక్షిణాలు చేశారా అని ఇక పార్వతి అడిగితే, చేశామత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక పల్లవి. చేయలేదు, చేయించాను అని అంటూ ఉంటాడు కమల్. అవని ప్రణతి వాళ్ళు రాలేదేంటని ఇక అక్షయ్ అడిగితే, నేను అదే చూస్తున్నానండి, సరే ఫోన్ చేద్దాం అనుకునే లోపు ఇక ప్రణతి మీనాక్షి ఆటోల నుంచి వస్తారు. అమ్మా, అందరం మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి అంటూ ఇక అవని అయితే ఎదురెళ్ళి వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉంటుంది. బాగున్నావా వదినా అని ఇక పల్లవిని ప్రకరిస్తూ ఉంటుంది ప్రణతి. ఇంట్లో పనులన్నీ పని వాళ్ళ కంటేనే బాగా చేస్తూ హ్యాపీగా ఉంది అంటూ ఇక కమల్ అయితే పంచులేస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటాడు. ఇక కమల్ అయితే, భరత్ రాలేదా అని ఇక అక్షయ్ అడిగితే, రావడానికి కుదరలేదు అని అంటూ ఉంటుంది ప్రణతి. అమ్మ, మంగళసూత్రం తెచ్చావా అని అడిగితే, హా అంటూ ఇక ఇవ్వబోతూ ఉంటుంది మీనాక్షి. పంతులు గారు, మా అమ్మ సీతమ్మ వారికి మంగళసూత్రం తీసుకొస్తానని అవని అంటూ ఉంటుంది. మంగళసూత్రాన్ని భార్యాభర్తల చేతుల మీదుగా ఇస్తే శుభప్రదంగా ఉంటుందమ్మా అని ఇక పంతులు గారు చెప్తారు. నాన్నగారు రాలేదా అని ఇక మీనాక్షి అడిగితే, వస్తారన్నారమ్మా, తప్పకుండా వస్తారని చెప్తూ ఉంటుంది అవని. ఈ మాటలు విని ఇక పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా, సీతారాముల కళ్యాణానికి చక్రధర్ అయితే ఇక పంచ కట్టుకుని రెడీ అవుతూ ఉంటాడు. మరొక వైపు రాజేశ్వరికి బాగా నూరిపోస్తూ ఉంటుంది భానుమతి. మీనాక్షితో కలిసి తాలిబొట్టు ఇస్తానని మీ ఆయన అవనితో చెప్పాడు, అవనికి ఇచ్చిన మాట ప్రకారం మీ ఆయన ఇప్పుడు గుడికి వెళ్ళాడంటే అల్లుడు గారు మీనాక్షి వైపు తిరిగిపోయినట్లే, నిన్ను పక్కకి నెట్టేసినట్లే అని ఇక లేనిపోని నూరు పోరుస్తూ ఉంటుంది భానుమతి. ఇక గుడికి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉంటాడు చక్రధర్. ఇంతలో అవని ఫోన్ చేస్తుంది. నాన్న, అమ్మ తాలిబొట్టు తీసుకొచ్చింది, కళ్యాణానికి టైం అవుతుంది, వస్తున్నారా మీరు అని అడిగితే, బయలుదేరుతున్నానమ్మా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని అంటూ ఉంటాడు. అమ్మ, నాన్నకి ఫోన్ చేశాను, 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారని చెప్పగానే ఇక మీనాక్షి సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో గదిలో రాజేశ్వరి వస్తుంది. రాజేశ్వరి, నన్ను నీ గదిలోకి రావద్దని చెప్పావు, ఇప్పుడు నువ్వే నా గదిలోకి వచ్చావేంటి, నీ మనసు మార్చుకొని నన్ను క్షమించావని అర్థమైంది, థ్యాంక్ యూ రాజేశ్వరి అంటూ ఇక అక్కడికి వచ్చిన రాజేశ్వరితో మాట్లాడుతూ ఉంటాడు చక్రధర్ అయితే. నేను ఒక 10 నిమిషాల్లో గుడికి వెళ్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు చక్రధర్. ఇంతలో నెమ్మదిగా చక్రధర్ ఫోన్ తీసి బయటకు వెళ్ళి తలుపు వేసి గొల్లెం పెట్టేస్తుంది రాజేశ్వరి. ఇదేంటి, ఫోన్ లేదు, ఇక్కడే కదా పెట్టాను, రాజేశ్వరి
రాజేశ్వరి తలుపు వేసావేంటి, తలుపు తీయి రాజేశ్వరి, రాజేశ్వరి తలుపు తీయి అని ఇక చక్రధర్ అరుస్తూ ఉంటారు. తీస్తే మీరు గుడికి వెళ్తారు, వెళ్ళకూడదని డోర్ వేశాను అని అంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అయితే అక్కడ వస్తానని అవనికి చెప్పాను, నా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి రాజేశ్వరి డోర్ తీ అని ఎంత చెప్పినా కూడా ఇక రాజేశ్వరి అయితే పట్టించుకోదు. అమ్మ సీతారాముల వారికి వస్త్రాలు సమర్పిస్తారా అని ఇక పంతులు గారు అడిగితే అవని నువ్వు అక్షయ్ మీరిద్దరు ఇవ్వండి అని అంటూ ఉంటుంది. పార్వతి కన్నయ్య నువ్వు పల్లవి ఇవ్వండి అని అంటూ ఉంటుంది. అవని వదిన పెద్దవాళ్ళు మీరే ఇవ్వండి అని ఇక తమ్ముళ్ళిద్దరు కూడా అంటూ ఉంటారు. మేము అమ్మా నాన్నలు అయ్యాం, నువ్వు శ్రేయ త్వరలోనే కాబోతున్నారు, కమల్ పల్లవి ఇంకా కూడా అమ్మా నాన్నలు అయ్యే అదృష్టం వాళ్ళకి కలగాలని వాళ్ళని ఇవ్వమంటున్నాను, ఇవ్వండి కన్నయ్య అని ఇక చెప్తూ ఉంటుంది అవని. దీంతో సీతారాములకి తమ చేతుల మీదుగా కమల్ పల్లవి వస్త్రాలైతే సమర్పిస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా రాజేశ్వరి తలుపు తీ రాజేశ్వరి అని చెప్పి ఇక చక్రధర్ అయితే తలుపు బాత్తూనే ఉంటాడు. కానీ రాజేశ్వరి భానుమతి అలా కూర్చుంటారు. నాన్న ఇంకా రాలేదేంటి, అవని మళ్ళీ ఫోన్ చేస్తుంది. నాన్న అని చెప్పి ఇక అనగానే మీ నాన్న రాలేడు అంటూ ఇక రాజేశ్వరి చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. అయ్యో పిన్ని నాన్నని రాకుండా చేసిందా, అమ్మ ఇన్నేళ్ల తర్వాత తన మొక్కు తీరుతుందని సంతోషంలో ఉంది, ఇప్పుడు ఎలాగా అని ఇక అవని కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు రాజేశ్వరి, నేను కావాలని వెళ్ళటం లేదు, దేవుడు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను, తలుపు తీయి రాజేశ్వరి, అత్తయ్య గారు మీరైనా చెప్పండి తలుపు తీయండి, దేవుడు మొక్కు తీర్చుకోకపోవడం పెద్ద అపరాధం అవుతుంది, రాజేశ్వరి తలుపు తీయి అని చెప్పి ఇక చక్రధర్ అయితే అరుస్తూ ఉంటాడు. ఇక వెంటనే పల్లవికి కాల్ చేస్తుంది రాజేశ్వరి, మీ డాడీ గదిలో నుంచి బయటకు రాకుండా డోర్ లాక్ చేసేసాను, అక్కడికి రాడు అని ఇక చెప్తూ ఉంటుంది. అమ్మ ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకొచ్చారా అని చెప్పి ఇక పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఇక శ్రీకర్ ముత్యాల తలంబ్రాలు నువ్వు శ్రేయ ఇద్దరు కలిసి స్వామివారికి ఇవ్వండి అని చెప్పి ఇక అవని అంటూ ఉంటుంది. మేమెందుకు వదినా అంటే చెప్తున్నాను కదా ఇవ్వండి శ్రీకర్ అని ఇక చెప్తూ ఉంటుంది. సరే వదినా అంటూ ఇక శ్రీకర్ శ్రేయ ఇద్దరు కూడా ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక స్వామివారికి అయితే అమ్మ కళ్యాణానికి ముహూర్తం దగ్గర పడుతుంది, అమ్మ తాలిబొట్టు ఇవ్వడానికి మీ వారు వచ్చారా అని చెప్పి ఇక మీనాక్షిని అడుగుతూ ఉంటాడు పంతులైతే. ఇక మీనాక్షి అయితే చాలా కోపంగా ఇక అవని వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఎపిసోడ్లో ఆటోలో గుడికి అయితే వస్తాడు చక్రధర్. తీరా వచ్చేసరికి ఇక పల్లవి బయట కోపంగా నిల్చొని ఉంటుంది. నా తండ్రివైనా నువ్వు అసలు ఆ మీనాక్షితో కలిసి తాలిబొట్టు ఇవ్వడానికి సిగ్గులేదా నీకు అని చెప్పి ఇక పల్లవి అరిచేసరికి ఇక లాగి పెట్టి ఒక్కటి పీకుతాడు ఇక చక్రధర్ అయితే. నిన్ను అంటూ ఇక పల్లవి పీక పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అవని వచ్చి ఇలా వీళ్ళిద్దరిని చూడడంతో ఇక షాక్ అయిపోయి నాన్న ఏం చేస్తున్నారు మీరు, వదలండి నాన్న వదలండి, చచ్చిపోతుంది, ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక ఇద్దరిని విడతీస్తూ ఉంటుంది. ఇక అరిచి పల్లవిని లోపలికి వెళ్ళి నువ్వు అంటూ ఇక లోపలికైతే పంపించేస్తుంది. నువ్వు తనని విడిపించి తప్పు చేశావమ్మా, పల్లవి తన కన్న తల్లి అయిన మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్నా అవని అయితే ఏంటి నాన్న మీరంటున్నది, మీరేమంటున్నారు, పల్లవి కన్న తల్లి మా అమ్మ మీనాక్ష అని చెప్పి కనడంతో ఇక నిజం చెప్పేశానన్నట్టు ఇక చక్రధర్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక చక్రధర్ ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ ఇక తన తల మీద ఒట్టు వేపించుకొని నిజం చెప్పు నాన్న, నిజం చెప్పు, నువ్వు చెప్తావా లేదా, నేను విన్నది నిజమేనా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అవునమ్మా అవును అని చెప్పి ఇక ఆ ఒక్క మాటతో సరిపెట్టేస్తూ ఉంటాడు చక్రధర్ అయితే. అమ్మ గుళ్ళో పంతులు గారు పిలుస్తున్నారు, నీకు దీని గురించి మళ్ళీ చెప్తాను, మనం ముందు వెళ్దాం లోపలికి పదా అంటూ ఇక లోపలికి అయితే తీసుకెళ్తాడు ఇక అవనిని. కానీ ఈ మాట విన్న అవని మాత్రం చాలా గందరగోళంలో మునిగిపోతూ ఉంటుంది. అయ్యో ఏంటిది ఇది, పిన్ని ఇప్పటికే నాన్న పిన్నిని కాకుండా అమ్మకు దగ్గర అవుతున్నాడని బాధలో ఉంది. ఇప్పుడు పల్లవి కూడా తన కూతురు కాదనే నిజం పిన్నికి కనుక తెలిసింది అంటే ఇంకా పిన్ని ఖచ్చితంగా ప్రాణాలతో బ్రతకదు. అంతేకాదు అసలు దీన్నంతటికీ పల్లవి ఎప్పటికీ ఒప్పుకోదు. ఏంటి దేవుడా, ఈ సీతారాముల కళ్యాణం చేసి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీర్చుకుందాము అనుకుంటే కొత్త సమస్య ఒకటి తీసుకొచ్చి పెట్టావా అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక అవని అయితే ఇక రాజేశ్వరి చక్రధర్ అక్కడికి వచ్చాడని తెలిసి ఇక ఊగిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను రూమ్లో పెట్టి తాళం వేశాను కదా, అసలు మీ నాన్న అక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పి ఇక పల్లవిని నిలదీస్తూ ఉంటే నువ్వు తాళమే వేశావో లేకపోతే తలుపు తీసి పంపించావో నాకేం తెలుసు, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు
చేశావు, నువ్వు అసలు మనిషివేనా అని నన్ను నిలదీసినందుకు నీ మొగుడు ఏం చేశాడో తెలుసా, ఏకంగా నా పీకే పట్టుకున్నాడు. చిచ్చి, మిమ్మల్ని నా కన్న తల్లిదండ్రులని చెప్పుకోవడానికి నాకు ఎంత సిగ్గుగా ఉందో అని చెప్పి ఇక పల్లవి అయితే కోపంగా ఫోన్ అయితే పెట్టేస్తూ ఉంటుంది. ఇక అది విన్న రాజేశ్వరి, ఏంటినా నన్ను కాదని ఆ మీనాక్షికి దగ్గర అవ్వడానికి వెళ్ళాడా, లేకపోతే ఇది దైవ కార్యం మధ్యలో ఆపకూడదని వెళ్ళాడా, అసలు ఎలా వెళ్ళాడు ఈయన అని చెప్పి ఇక బయట తలుపు తీసి లోపలికైతే వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే చక్రధర్ తలుపు కిటికీ ఊడదీసి కిటికీలో నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రాజేశ్వరి. ఈయన ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు. ఖచ్చితంగా ఈయన మనసులో ఆ మీనాక్షి ఉంది. అందుకే మీనాక్షిని కూడా తను ఇప్పటికీ తన భార్యగానే స్వీకరిస్తున్నాడు. అందుకే ఈయన తన భార్యకి ఇచ్చిన మాట కోసం నన్నే కాదని వెళ్ళిపోయాడు. చిచ్చి, ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అయితే ఇక వంటగదిలోకి వెళ్తుంది. ఇక నిన్న పల్లవి తెచ్చిన ఆ యొక్క పాయిజన్ బాటిల్ అయితే చూస్తుంది. ఇక చక్రధర్ నాకు ఇంత అన్యాయం చేస్తాడు, ఇంత మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఇంత అన్యాయం జరిగిన తర్వాత నేను ఇంకా బ్రతుకుండడం అనవసరం అంటూ ఇక రాజేశ్వరి అయితే చాలా ఎమోషనల్ అయిపోయి ఇక తన గదిలోకి వెళ్ళి ఇక సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో.